అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇవాళ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ గారి నేతృత్వంలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను నా దేశం, ధర్మం కోసం, దేశం కోసం. మన ముఫ్తీ సాబ్ మౌలానాలు చాలా మంది ప్రసంగిస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. ముస్లింలు దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఏదైతే త్యాగాలు చేశారో, తమ ప్రాణాలను తృణప్రాయంగా అసలు లెక్క చేయకుండా, ప్రాణం అంటే వాల్యూ లేకుండా దేశం కోసం ఏ విధంగా త్యాగం చేశారో వాళ్ళు చెప్తా ఉంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తుంది. బానిస సంకెళ్లలో భారతమాత విలవిల్లాడిన వేళ స్వేచ్ఛ కోసం వేలాది వీరులు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగమే నేడు మన స్వాతంత్రం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత తొలి విద్యాశాఖ మంత్రి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా విద్య ద్వారానే దేశ భవిష్యత్తు నిర్మాణమవుతుందని విశ్వసించిన మహనీయుడు. అష్ఫాకుల్లా ఖాన్ కాకోరీ ఉద్యమంలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం చిరునవ్వుతో ఉరిశిక్షను స్వీకరించిన అమరవీరుడు. ఫ్రంటియర్ గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అహింసా మార్గంలో స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు నడిపిన మహానేత. 1857 తొలి స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచి ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన వీరనారి బేగం హజ్రత్ మహల్. మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ స్వాతంత్ర సమరయోధుడు, ఖిలాఫత్ ఉద్యమానికి ప్రాణం పోసిన గొప్ప నాయకుడు. మౌలానా షౌకత్ అలీ తన సోదరుడితో కలిసి దేశ స్వాతంత్రం కోసం ప్రజలను చైతన్యపరిచిన ఉద్యమ నాయకుడు. హకీం అజ్మల్ ఖాన్ వైద్యుడుగా, విద్యావేత్తగా స్వాతంత్ర సమరంలో విశిష్ట సేవలందించిన మహనీయుడు. డాక్టర్ ముఖ్తార్ అహ్మద్ అన్సారీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దేశ స్వాతంత్ర ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు. రఫీ అహ్మద్ కిద్వాయ్ సివిల్ డిసోబీడియన్స్, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జాతీయోద్యమానికి బలమైన స్వరమయ్యారు. హస్రత్ మొహానీ పూర్ణ స్వరాజ్ నినాదాన్ని ముందుగా వినిపించిన కవి, దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు. చాలా మంది ఇవాళ ముస్లింలను దేశభక్తి లేదంటారు, కొంతమంది దేశద్రోహులు అంటారు. అనేక అపోహలు, అపార్థాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అడుగుతారు, ముస్లింలారా మీకు ధర్మం ముఖ్యమా, దేశం ముఖ్యమా అని అడుగుతారు. వాళ్ళ స్వాతంత్రం కోసం ఎవరైతే ప్రాణాలు త్యాగం చేశారో తృణప్రాయంగా, వాళ్ళంతా ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చెప్పి వాళ్ళను ప్రేరేపించింది ఎవరు? ఆ ధర్మమే. ఆ అమ్మాయిక సోదరులు చెప్తాలనుకుంటున్నాను, ఆ ధర్మం ప్రేరేపించింది కాబట్టి ఈ దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలు త్యాగం చేశారు. ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అష్ఫాకుల్లా ఖాన్ ఒక 27 ఏళ్ల యువకుడు ఉరిశిక్ష విధించబోతుంటే ఏందయ్యా చిరునవ్వు, ముఖం మీద చిరునవ్వు. పొద్దున్నే లేచాడు, స్నానం చేశాడు, నమాజ్ చేశాడు, తర్వాత ఖురాన్ చదివాడు. ఇంత ప్రశాంతంగా, ఇంత చిరునవ్వుతో ఎలా ఉన్నాం? నా పెళ్లి రోజు అని చెప్పాను. అటువంటి త్యాగాలు చేసిన వ్యక్తులు ఎందుకు త్యాగాలు చేశారు? ధర్మం చెప్పింది కాబట్టి, ప్రవక్త, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అటువంటి త్యాగం నేర్పించారు కాబట్టి చేశారు. సో వాళ్ళు ఎవరైతే అనుమానం చూపులు చూస్తున్నారో వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. తర్వాత మాటి మాటికి మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాలని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తాం. అయ్యా, 1947లో ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో ఎక్కువ మంది ముస్లింలు ఈ దేశ విభజనను వ్యతిరేకించిన వాళ్ళు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అయితే ఏడ్చారు, దేశం విడిపోతా ఉందంటే ఏడ్చారు. ఆ రోజున ఎవరైతే ఇష్టం ఉన్నోళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళలేదు, చాలా కొద్ది మంది తప్ప. ఎందుకు? ఈ దేశాన్ని ప్రేమించాలి, ఇక్కడే ఉంటామని చెప్పేసి అన్నారు కాబట్టి ఇట్లా ఎవరైతే వెళ్ళిపోకుండా పాకిస్తాన్ నిలబడ్డారో వాళ్ళే నిజమైన దేశభక్తులు. ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ బూట్లు లాగి కొంతమంది బ్రిటిష్ వాళ్ళకి విశ్వాసం చూపించారో వాళ్ళు ఈరోజు ముస్లింలు అనుమానిస్తారు. ఇది చాలా దౌర్భాగ్యకరమైన విషయము. చివరిగా నేను ఒక మాట చెప్తాను. ఎంతో మంది రకరకాల అపోహలు, అపార్థాలు సృష్టిస్తూ ఉంటారు. ఎంతో మంది మన దేశభక్తిని శంకిస్తూ ఉంటారు.
మన ముస్లిం సోదరులందరికీ చెప్తున్నాము, అటువంటి ట్రాప్ లో పడకండి. తర్వాత ఆవేశానికి లోనై మనము మన యొక్క హద్దును దాటకూడదు. ఆవేశంతో పాటు ఆలోచన కూడా ఉండాలి. ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే శంకిస్తారో వాళ్లకు సరైన సమాధానం చెప్పాలి. చరిత్ర మన దగ్గర సాక్ష్యంగా ఉంది, చరిత్ర మన దగ్గర ఉంది. కాబట్టి ఆ చరిత్రను మనం ఆధారంగా చేసుకొని వాళ్ళకి జవాబులు చెప్తాం. అలాగే ఏదైతే మన షిబ్లీ గారు నిత్యం మత సామరస్యం, హిందూ ముస్లిం ఐక్యత ఏదైతే పరితపిస్తూ ఉంటారో, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున హిందూ ముస్లిం ఐక్యతను కాపాడడానికి మన వంతుగా మనము మన హిందూ సోదరులతో మంచి సంబంధాలు నెలకొల్పుదాం. వాళ్ళలో ఏవైతే అపోహలు అంకాలు ఉన్నాయో అవి దూరం చేయడానికి మనము నిత్యం ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు షిబ్లీ గారికి, వాళ్ళందరికీ, మౌలానా హుసేన్ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.